నమస్తే. నా పేరు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గ్లాకోమా లేదా నీటి కాసుల జబ్బు. గ్లాకోమా అనేది ఐకి సంబంధించి ఒక చాలా ఇబ్బందికరమైన డేంజరస్ వ్యాధి. గ్లాకోమా అంటే మనకి కన్నులో ఆప్టిక్ నర్వ్ అనే నరం ఉంటుంది. ఆ నరము మనకి డైరెక్ట్గా బ్రెయిన్కి కనెక్షన్గా ఉంటుందన్నమాట. ఈ గ్లాకోమాలో కన్నులో ప్రెషర్ బాగా మనకి యూజువల్గా బీపీ, బాడీలో బీపీ ఎలా ఉంటుందో బ్లడ్ ప్రెషర్, అలానే కన్నులో కూడా ఒక ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్ పెరిగినప్పుడు ఈ ఆప్టిక్ నర్వ్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. గ్లాకోమాల మెయిన్ ప్రాబ్లం ఎలాంటిదంటే ఇది ఒక చాలా స్లో డిజీజ్. దీన్ని మేము సైలెంట్ అసాసిన్ అని అంటాం. ఎందుకంటే పేషెంట్కి అవగాహన వచ్చి పేషెంట్కి నాకేదో ఒక ఇబ్బంది అవుతుందని తెలిసే వరకు అప్పటికే డ్యామేజ్ చాలాగా అయిపోతుంది. అందుకే మేము ఐ డాక్టర్స్ పేషెంట్స్ని రెగ్యులర్గా అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి లేదా ఇయర్లీ ఒకసారి ఐ చెకప్ చేసుకోమని చెప్తుంటాం. ఐ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మీ ఐ ప్రెషర్ చెక్ చేసి మీకు గ్లాకోమా అనే వ్యాధి ఉన్నదా లేదా కూడా డాక్టర్ చెప్పగలరు. దీనిపైన అవసరం పడితే కొన్ని వేరే ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తుంటారు అన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్లాకోమాలో ఎందుకు అవుతుందంటే హెరిడిటరీ, అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా పెద్దవాళ్ళకి గ్లాకోమా ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది. దీని తర్వాత క్యాట్రాక్ట్ అనేది ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే కూడా ఆ లెన్స్ వల్ల ఐలో ప్రెషర్ పెరిగి కూడా గ్లాకోమా వచ్చే ఛాన్స్ ఉంటుంటుంది. దీని తర్వాత గ్లాకోమాతోని మనకి వచ్చే సిమ్టమ్స్ లేదా ఇబ్బంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పినట్టు గ్లాకోమా చాలా లేట్గా పేషెంట్కి తెలుస్తుంటుంది అనమాట. మన ఫీల్డ్ ఆఫ్ విజన్ అనేది సైడ్ నుంచి తగ్గుకుంటా వస్తుంటుంది. మీరు లైట్స్ ఏదైనా చూస్తే లైట్స్ చుట్టూ కలర్స్ కనిపించడము, రింగ్స్ కనిపించడము, మబ్బుగా కనిపించడము చూపు, ఇవన్నీ కొన్ని గ్లాకోమాలో వచ్చే కామన్ సిమ్టమ్స్. ఇలాంటివి ఏమైనా ఇబ్బంది వస్తే ఫస్ట్ మీ ఐ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వారికి అవసరం పడితే దీని తర్వాత మీ ఫీల్డ్ ఆఫ్ విజన్ టెస్ట్, ఏదైతే మేము విజువల్ ఫీల్డ్ టెస్ట్ అంటామో అది చేయడము, కంటి ప్రెషర్ని మెజర్ చేయడము, దీనిపైన ఏదైనా వేరే స్కాన్స్ అవసరం ఉన్నా కానీ కూడా అవి మీ ఐ డాక్టర్ రెఫర్ చేస్తారు మీకు. గ్లాకోమా ట్రీట్మెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్లాకోమా అనేది ఒక పర్మనెంట్ జబ్బు. మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటిది ఒక్కసారి గ్లాకోమా అని డయాగ్నోస్ అయిందంటే మీరు యూజువల్గా లైఫ్ లాంగ్ దీని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్లో ప్రెషర్ తగ్గడానికి మేబీ ఒక డ్రాపు అలా వాడడము, దీని పైగా కూడా కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ప్రెషర్ మళ్ళీ పెరుగుతున్నదంటే ఒక డ్రాప్లో పోయి 2 డ్రాప్స్ వాడడం అలా వస్తుంటుంది. సేమ్ ప్యాటర్న్ లైక్ డయాబెటీస్, మీరు ఒక ట్యాబ్లెట్తో స్టార్ట్ చేస్తారు, తర్వాత ఇంకా పెరిగిందంటే 2 ట్యాబ్లెట్స్, మళ్ళీ దానిపైన ఇన్సులిన్గా వాడతారు. అలాగనే గ్లాకోమాలో కూడా 1 డ్రాప్ లేదా 2 డ్రాప్స్, లేదా ఇంకా పెరుగుతూ ఉంటుందంటే కొంచెం ఒక లేజర్ ప్రొసీజరు లేదా కొన్ని గ్లాకోమా సర్జరీస్ అవసరం పడుతుంటుంది. కానీ గ్లాకోమా ఈజ్ అ వెరీ సీరియస్ కండిషన్. ఇలాంటి ఏదైనా మీకు గ్లాకోమా ఉన్నట్టు డౌట్ ఉంది, మీ ఫ్యామిలీలో గ్లాకోమా హిస్టరీ ఉందంటే ఖచ్చితంగా ఎవ్రీ 6 మంత్స్ లేదా 1 ఇయర్ మీరు ఐ చెకప్ చేసుకోవాలి.